అండి అల్లు అర్జున్ రెండోసారి జైలుకెళ్ళడం చూసాం. అంటే ఇంట్రాగేషన్ కోసం అయితే తీసుకెళ్ళడం చూసాం. ఎందుకంటే ఆ రోజు జరిగిన పరిణామాలు ఎందుకంటే ఆయన కొన్ని ఎంక్వైరీ అయితే చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. చూడాలి మరి ఏం జరిగిందనేది చాలా విషయాలు మనకు అర్థం కావట్లేదు గానీ, ఆ రోజు మరి వీడియోలు ఏమైనా బయటపడితే పోలీసులు మనకేమైనా తెలుస్తాయి. ప్రస్తుతానికైతే అల్లు అర్జున్ చాలా ఇరుక్కుపోయినట్టే తెలుస్తుంది. ఎందుకంటే 2 సార్లు ఆయన ప్రెస్ మీట్ అయితే పెట్టడం చూసాం అల్లు అర్జున్. 2 సార్లు ప్రెస్ మీట్‌లో ఏం చెప్పాడంటే, నాకు పోలీసులు నా దగ్గరకొచ్చి ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదని ఒక మాట అన్నాడు. అలానే నాకు నేను సినిమా స్టార్ట్ అయిన కాసేపటికి నేను బయటికెళ్ళిపోయానని చెప్పడం చూసాం. ఈ 2 విషయాలు అలానే ఏదైతే ఆయన అంటే చేతులు ఊపుకుంటూ వచ్చాడు కదా! థియేటర్ బయట నుంచే ఆయన థియేటర్‌లో కొంచెం దగ్గర నుంచే వచ్చానని చెప్పాడు. కానీ వాళ్ళైతే మెయిన్ రోడ్ నుంచే వచ్చారనైతే పోలీసులైతే ఆరోపణలు చేశారు. వీటన్నిటి గురించైతే వీడియో ప్రూఫ్‌లు పెట్టి పోలీసులైతే దాదాపు 50 ప్రశ్నలైతే అడగడం చూసాం. 50 ప్రశ్నల్లో దాదాపు 20 ప్రశ్నలు కూడా అల్లు అర్జున్ అయితే సమాధానం చెప్పలేదంట. మరి ఇదొక అర్థం కాని విషయం. దీంట్లో క్లారిటీ ఏంటంటే నాకైతే అర్థమైంది. అల్లు అర్జున్ ఆవేశంలో రేవంత్ రెడ్డి మీద కోపంతోటో లేకుంటే ఆమెను ఎలిగేషన్ చేశారన్న కోపంతోటి అయితే ప్రెస్ మీట్లు పెట్టి ఆవేశంలో మాట్లాడాడు. ఆ ఆవేశంలో అయితే కొన్ని తప్పుడు మాటలైతే మాట్లాడడం చూసాం. ఎందుకంటే థియేటర్‌లో నుంచి ఆయన ఎమ్మటనే వెళ్ళిపోయాను. సినిమా స్టార్ట్ అయిన ఒక 20 నిమిషాలకి వెళ్ళిపోయానని చెప్పడం అది పచ్చి అబద్ధం. ఎందుకంటే సినిమా అయిపోయేంత వరకు మాక్సిమం ఏదైతే జాతర సీన్ ఉందో అయిపోయేంత వరకు అతను అక్కడే కూర్చున్నాడు. ఓ పక్కన వచ్చి పోలీసులు చెప్పినప్పటికీ లేదు ఈ సీన్ అంటే ఈ పాట చూసినాకెళ్తాను, ఇంటర్వెల్ బ్లాక్ తర్వాత ఎళ్తాను, ఈ జాతర సీన్ చూసిన తర్వాత ఎళ్తానైతే ఆయనైతే కవర్ చేసుకుంటూ వచ్చాడంట. అతను అది చెప్పకుండా ఇక్కడికొచ్చి ప్రెస్ మీట్‌లో నేను సినిమాకి కాసేపటికి నేనైతే ఎళ్ళిపోయానని చెప్పడం అనేది అదొక తప్పుడయింది. ఇంకా ఆ తర్వాత చూసుకుంటే మీరు పోలీసులు నా దగ్గరకొచ్చి మాట్లాడని చెప్పారంట. కానీ ఏసీపీ డైరెక్ట్‌గా లోపలికెళ్ళి అల్లు అర్జున్ దగ్గరికెళ్ళి అక్కడ బయట సిట్యుయేషన్ చాలా దారుణంగుంది. మీ అభిమానులు ఇంకా ఎక్కువ పోగవుతున్నారని చెప్పిన తర్వాత కూడా అతనైతే బయటికి రాలేదంట. అది కూడా ప్రశ్నైతే అడిగారు. అంటే తప్పుడు సమాచారం ప్రజలకిచ్చారనైతే అల్లు అర్జున్ అయితే ఇంకొక ఎలిగేషన్ అయితే బయటకొచ్చింది. ఈ ప్రశ్నలన్నిటికైతే సమాధానం అయితే అతని దగ్గర లేకుండా పోయింది. దీని కారణంగా వాళ్ళు ఎందుకంటే అల్లు అర్జున్ ప్రెస్ మీట్లు పెట్టి వీడియోలు అయితే ఏదున్నాయో అయి చూపించి మరి ప్రశ్నలైతే అడిగారంట పోలీసులైతే. వాటికి ఏటికి సమాధానం అయితే చెప్పలేదు. మరి ఈ ప్రశ్నలకి సమాధానం చెప్పకపోతే ఏమవుద్ది మరి ఇంకా కేసయితే స్ట్రాంగ్ అవుద్ది. ప్రస్తుతానికైతే అల్లు అర్జున్ మరి ఈ ఎంక్వైరీ తర్వాత ఇంకా కొంచెం ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేసేలాగా ఉన్నాడు. కానీ ఏదైతే ఇప్పుడు రీసెంట్‌గా దాదాపు ₹1,00,00,000 అయితే ప్రకటించారు అల్లు అర్జున్ గారు. అలాగే నిర్మాతలు ₹1,00,00,000 సుకుమార్ ఇద్దరు కలిసి ₹1,00,00,000 మొత్తం ₹2,00,00,000 చెక్ ఇచ్చారు. మరి ఇప్పటితో సద్దుమణిగిద్దంటే ఈ ఎంక్వైరీ తర్వాత అల్లు అర్జున్ తగ్గినట్టయితే నాకైతే అనిపించింది. ఎందుకంటే దానికి ముందు చాలా హార్ష్‌గా ఎళ్ళడం చూసాం అల్లు అర్జున్. వాళ్ళు మాట్లాడిన ప్రతిదానికి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం అయితే అల్లు అర్జున్ చేశాడు. కానీ ఎప్పుడైతే పోలీస్ ఎంక్వైరీ జరిగిందో దాని తర్వాత నుంచి అల్లు అర్జున్ సైలెంట్ అయిపోయాడు. అంటే క్లియర్‌గా పిక్చర్ అర్థమైపోయింది. నేను కొన్ని తప్పులు చేశాను. దాన్ని పోలీసులు గట్టిగా ఎంక్వైరీలో అడుగుతున్నారనైతే అర్థమైపోయింది. ఇది 'పుష్ప' సినిమా కాదు కదా! దమ్ముంటే ఆపు షెకావత్ అని చెప్పడానికి పోలీసుల్ని కొనేయడానికి కదా! ఇది రియల్ కాబట్టి కొంచెం అల్లు అర్జున్ అయితే ఆహ్, కొంచెం ప్రాబ్లమ్ అయితే ఫేస్ చేశాడు ఆ ఎంక్వైరీలో అయితే. అప్పుడే తగ్గాడని నాకైతే క్లియర్‌గా అర్థమైంది. అందుకే 2,00,00,000 అయితే ప్రకటించేశారు. ఎందుకంటే మాట్లాడకుండా చేయడానికి గవర్నమెంట్ తరపున గాని, లేకుంటే మిగతా వాళ్ళు ఎవరైనా మిగతా అభిమానులు ఇప్పుడు గట్టిగా మాట్లాడుతున్నారు కదా! వాళ్ళదైతే తగ్గే ప్రయత్నం చేస్తారు. చూడాలి ప్రస్తుతం ఎంక్వైరీ తర్వాత అయితే అల్లు అర్జున్ తగ్గినట్టయితే అనిపిస్తుంది. చూద్దాం ఈ ఎంక్వైరీ వీడియో గనుక రిలీజ్ అయితే మటుకు అల్లు అర్జున్ పరువు దారుణంగా పోతుంది. ఎందుకంటే వాళ్ళు అడిగిన 50 ప్రశ్నల్లో కనీసం కూడా సమాధానం చెప్పలేకపోయాడంట. మరి ఆ వీడియో గనుక పోలీసులు ఉన్నట్టుగా అఫీషియల్‌గా విడుదల చేశారంటే అల్లు అర్జున్ పరువు దారుణంగా నేషనల్ వైడ్ అయితే పోతుంది. చూద్దాం మరి వీడియో రిలీజ్ చేయకుండా అయితే నాకు తెలిసి 2,00,00,000 ప్రకటించారు కాబట్టి వీడియో అయితే రిలీజ్ చేయరనుకుంటున్నాను నేనైతే. చూద్దాం ఏం జరగబోద్దో.